వెల్కమ్ టు సినిమా సన్యాసి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అండ్ నేను ఆయనకి పెద్ద ఫ్యాన్ని చిన్నప్పటి నుంచి కూడా. సో ఐ వాంట్ టు షేర్ మై థాట్స్ అబౌట్ హిమ్. చిన్నప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారన్నా రజనీకాంత్ గారన్నా నాకు చాలా ఇష్టం. చాలా ఒక రకమైన పిచ్చి కూడా ఉంటుంది. మేబీ వాళ్ళిద్దరిలో నాకు ఇప్పుడు కూడా అనిపిస్తుంటుంది లార్జర్ దెన్ లైఫ్ ఎనర్జీ ఏదో వాళ్ళిద్దరిలో ఉంటుంది అని అనిపిస్తుంది నాకు. సక్సెస్, ఫెయిల్యూర్, హిట్, ఫ్లాప్ వీటితో సంబంధం లేకుండా వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ ప్రెజెన్స్ ఎప్పటికీ ఒకేలాగా ఉంటుంది. అది చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. అందుకే నాకు పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ లైఫ్ గురించి, క్యారెక్టర్ గురించి స్టార్టింగ్లో పెద్దగా ఏమీ తెలియదు నేను ఫ్యాన్ అయినప్పుడు. కానీ నేను ఫ్యాన్ ఎందుకు అయ్యాను అంటే ఆయన యాక్టింగ్, ఆయన వే ఆఫ్ ఫిలిమ్స్లో ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంటుంది, అట్రాక్ట్ చేసే ఎలిమెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అదేదో జస్ట్ మనుషుల్ని ఎంటర్టైన్ చేయడానికో లేకపోతే డబ్బుల కోసమో సక్సెస్ కోసమో కాదు, అంతకంటే ఒక డెప్త్ ఉన్న క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి ఆయన కథల్లో, ఆయన ఎంచుకున్న కథల్లో, ఆయన చేసిన పాత్రల్లో. ఆ డెప్త్, ఆ మోరల్ వాల్యూస్ అవి తెలియకుండా మనల్ని అట్రాక్ట్ చేస్తాయి. కొంచెం ఆలోచించే ప్రతి మనిషికి అవి నచ్చుతాయి, ఆ కథలు నచ్చుతాయి, ఆయన చేసిన క్యారెక్టర్స్ నచ్చుతాయి. అందుకనేమో ఆయన తక్కువ సినిమాలు చేసినా కూడా ఎక్కువ మంది అభిమానులు ఉంటారు. ఆయన ప్రతి సినిమాలోనూ మోరల్ సాంగ్ ఒకటి ఉంటుంది. తమ్ముడు సినిమాలో స్టార్టింగ్ కదా సాంగ్, ఖుషీ సినిమాలో హిందీ సాంగ్ అండ్ పంజా సినిమాలో టైటిల్ సాంగ్ బాగుంటాయి. అసలు ఖుషీ సినిమాలో హిందీ సాంగ్ టైటిల్ సాంగ్ లేకపోతే ఫస్ట్ సాంగ్ గా పెట్టుకోవడం అనేది ఇట్స్ వెరీ ఇన్నోవేటివ్, యూనిక్ అండ్ డేరింగ్ థాట్. తెలుగు సినిమా ఇప్పటికి కూడా తెలుగు వాళ్ళకి హిందీ అనేది కొంచెం తక్కువే, ఆ రోజుల్లో ఇంకా తక్కువ. మరి పూర్తిగా ఒక ఫుల్ లెంత్ హిందీ పాటని పెట్టి సినిమా స్టార్ట్ చేస్తున్నారు అంటే ఎక్కడ నచ్చకుండా పోతుందో అనే భయం ఉంటుంది కదా. కానీ అటువంటి భయం లేకుండా తీశారు. కానీ జస్ట్ ఏదో క్రియేటివ్ గా కొత్తగా చేయాలనే ఒక ఆలోచనే కాకుండా ఆ పాట లిరిక్స్ కానీ పాట చుట్టూతో ఉన్న అర్థము, కథ కూడా చాలా మంచి మోరల్ వాల్యూస్ ని టీచ్ చేసేలాగా ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు అడిగి ఆ పాట పెట్టుకోవడమో లేకపోతే ఆ పాట గురించి పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ గా ఇంట్రెస్ట్ చూపించడమో జరిగింది అని అంటారు. ఒక మనిషిలో విలువ, మనిషిలో ఒక ఎనర్జీ, ఒక మోరల్ సెన్స్, ఒక స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు, క్యారెక్టర్స్, వాల్యూస్ ఉన్నప్పుడు అవి రిఫ్లెక్ట్ అవుతాయి ఆయన చేసే ప్రతి విషయాల్లోనూ. పవన్ కళ్యాణ్ గారిలో అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన సినిమాల్లోనూ, ఆయన యాక్టింగ్లోనూ, ఆయన ఎంచుకున్న క్యారెక్టర్స్లోనూ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. పర్సనల్గా ఆయన తెలియకపోయినా కూడా వీటిలో ఉన్న ఆ డెప్త్, ఆ వాల్యూస్ తెలియకుండానే మన సబ్కాన్షియస్ మైండ్కి అవి కనెక్ట్ అవుతూ ఉంటాయి. మేబీ అందుకనేమో నేను కానీ నాలాంటి చాలామంది కానీ ఆయన గురించి పర్సనల్గా తెలియకముందే ఆయనకి మంచి అభిమానులుగా మారిపోతారు. ఆ సినిమా అభిమానం నుంచి ఆయన ఒక ఇన్స్పిరేషన్గా మారడం అనేది పాలిటిక్స్లోకి వచ్చాకే జరిగింది. పాలిటిక్స్లో ఆయన ఓడిపోయినప్పుడు, నేను సినిమా ఫ్లాప్ అయినప్పుడు పెద్దగా పట్టించుకోను. నేను అలాంటి ఫ్యాన్ని కాదు, హీరోస్ సినిమాలు ఫ్లాప్ అయితే బాధపడే ఫ్యాన్ని కాదు. జనరల్గా ఒక మంచి సినిమా పాడైతే బాధపడతాను, ఆ సినిమా ఫ్లాప్ అవడం వల్ల నా నష్టం వస్తుంది కాబట్టి బాధపడతాను. కానీ పిచ్చిగా నా హీరో సినిమాలు హిట్ అవ్వాలి, ఫ్లాప్ అవ్వకూడదు అనే రకమైన ఫ్యానిజం కాదు నాది. కానీ ఆయన పాలిటిక్స్లో వచ్చి ఓడిపోయినప్పుడు, జనసేన పెట్టి ఓడిపోయినప్పుడు మాత్రం బాధేసింది. ఆయన సీఎంగా చూసుకోవాలి అది ఇది అనేది నాకు అప్పట్లో అట్లేం లేదు. ఒక మంచి సూపర్ స్టార్గా ఆయనకు ఫ్యాన్ అంతే. కానీ ఆయన అంత మంచి ఇంటెన్షన్తో, అంత మోరల్ వాల్యూస్తో, సైద్ధాంతికంగా ఆయన వచ్చి పాలిటిక్స్లో వచ్చి మంచి చేద్దామని నుంచుంటే ఒక్క సీటు కూడా గెలవకుండా ఒకే ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చి అంత దారుణంగా ఆయన ఓడించారు ప్రజలు. అక్కడ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దీస్ మోరల్స్, వాల్యూస్ అని, ఎందుకు ఈ మోరల్స్, ఎందుకు ఈ వాల్యూస్, ఎవరి కోసం అని అప్పట్లో ఉన్న నా యంగ్ బుర్రకి కొంచెం ఆలోచనలు వచ్చి సతమతమయ్యాయి. నాకు అనిపించింది మేబీ మోరల్స్, వాల్యూస్ కథలు, పుస్తకాలకే పనికొస్తుంది, రియల్ లైఫ్లో ఎక్కడ ఎలా ఉంటే అలా ఉండాలి అన్నట్టుగా ఉంటుందేమో. అందుకే ఆయన అలా ఉండడు కాబట్టి ఇక్కడ కూడా బలంగా ఉండాలి, మోరల్స్ ఉండాలని ఉంటాడు కాబట్టి ఓడిపోయాడా అని అనిపించింది. కానీ ఆ ఓటమిలో ఆయన నుంచిన విధానం, ఆయనకు వచ్చిన పొలిటికల్ స్ట్రగుల్స్ని ఆయన ఫేస్ చేసిన విధానం ఆయనకు చాలా ఇబ్బంది పెట్టారు. ఆయనకే కాదు, ఆల్రెడీ ఎప్పటి నుంచి ఉన్న పార్టీలను కూడా ఇబ్బంది పెట్టారు ఆ టైంలో పొలిటికల్గా. ఈయన కొత్త పార్టీ, అప్పుడప్పుడే వచ్చిన పార్టీ, ఈయనని ఇంకెంత ఇబ్బంది పెట్టుంటారు, ఈయన పార్టీని ఇంకెంత ఇబ్బంది పెట్టుంటారు, ఎంతమంది ప్రశ్నించి ఉంటారు, ఎంతమంది ఈయన్ని చేత కాదనేసి అనుకుని ఉంటారు, ఇన్సల్ట్ చేస్తుంటారు. ఎవరి కోసం వచ్చారో ఆ ప్రజలే ఈయనని డౌట్ పడుతున్నారు, ఓడిచ్చారు. ఎంత చేసినా కూడా ఇంకా డౌట్ చేస్తూనే ఉన్నారు. కానీ ఆయన 5 ఏళ్ళు గెలుపు కోసం కాదు, ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం, ఆయన నమ్మిన విలువల కోసం, ఆయన నమ్మిన జీవితం కోసం ఆయన నుంచున్నాడు. అక్కడ చాలా ఇన్స్పైరింగ్గా
మోర్ దెన్ ఒక సూపర్ స్టార్ కంటే కూడా ఒక గొప్ప వ్యక్తిగా, ఒక ఇన్స్పిరేషన్గా ఆయన ఎదిగాడు ఈ జర్నీలో. రేపు పొద్దున ఆయన గెలిచిన, సీఎం అయినా, పిఎం అయినా, ఓడిపోయినా, సినిమాలు హిట్ అయినా, ఫ్లాప్ అయినా కూడా ఆయన ప్రూవ్ చేసేసుకున్నాడు ఆల్రెడీ ఈ జర్నీలో. ఆయన సుఖాన్ని వదులుకొని ఆయన ఎవరికోసమైతే మంచి చేద్దామని వచ్చాడో వాళ్ళ దగ్గర కూడా ప్రశ్నలని, ఇన్సల్ట్స్ని తీసుకొని నుంచొని ఎదిరించి గెలిచి చూపించాడు. అది పొలిటికల్గానే కాదు, సినిమాలోనే కాదు, ప్రతి ఒక్క మనిషికి జీవితంలో ఒక గట్టి ఇన్స్పిరేషన్ ఆయన చేసిన ఈ జర్నీ ఆయనని కలకాలం ఫర్ గుర్తుంచుకునేలాగా చేస్తుంది. అలాంటి ఒక గొప్ప మనిషిని ఫస్ట్ నుంచి నేను ఒక సూపర్ స్టార్గా ఫ్యాన్ అయ్యాను అనేది ఒక రకమైన ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది. నాకే కాదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ ఉంటుంది. సో థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు ఫర్ బీయింగ్ యువర్ సెల్ఫ్ అండ్ బికమింగ్ ఎన్ ఇన్స్పిరేషన్ to all of us. Jai Hind.